గురువు గారి దగ్గర దాసరి నారాయణరావు గారి దగ్గర 12 మంది ఉండేవాళ్ళే కదా. 12 మంది కాదండి, ఎంతమంది ఉన్నారు మొత్తం? దాదాపుగా 75 మంది ఉన్నారు. ఓకే, ఆ టీంలో మీరు ఆయన ఏవైతే ఫాలో అయ్యారో వాటన్నిటిని ఇంత టంచనగా పునికి పుచ్చుకోవడం అంటే మీరు ఒక మిగతా వాళ్ళందరికంటే దాసరికి ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుడు అంటే ఎందుకు ఆ కారణం? అసలు ఏం జరిగింది? ఎందుకంటే వర్క్ పని చేసే వాళ్ళని ఆయన గుర్తిస్తారమ్మా. ఇచ్చేదంటే ఎవరెవరు పని చేస్తారన్నది ఆయన దగ్గర అబ్జర్వేషన్ ఉంటుంది. సెట్లో డైరెక్షన్ చేసేటప్పుడు ఎవరెవరు ఎలా పని చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారు. రాసుకోకపోయేవాళ్ళు, ఇక్కడ ఎక్కించుకునేవాళ్ళు. ఆయన చూస్తే ఇలా ఉంటారు. డైరెక్ట్ స్టార్ట్ అంటారు, లేకపోతే కట్ అంటారు, లేకపోతే యాక్షన్ అంటారు కదా. వాళ్ళు చూస్తున్నప్పుడు అన్ని శాఖలు 24 శాఖలకి ఆయన కృతి భర్తే కదా. ఆయన 24 శాఖలకి ఆయన హెడ్ కదా. అంచేత తన దగ్గర పనిచేసే వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేసేవాడు ఆయన. సో అందులో ఒక రేలంగేశ్వరరావుని, నన్ను, ఇంకొక 2-3 అలాగా ఆయన మైండ్లో పెట్టుకున్నారు ఆయన. ఓహో, వీళ్ళిద్దరూ ఎంత పని చెప్తే అంత పని చేస్తారు, సిన్సియర్గా చేస్తారు, వీళ్ళకి ఏ పైనైనా అప్పచెప్పొచ్చు అని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు ఆయన సిట్లో పనిచేసేటప్పుడే. వీళ్ళని నమ్మి ఎంత పైనైనా అప్పచెప్పొచ్చు అని. సో అలాగా మేము అలా నేర్చుకున్నాం, ఆయన దగ్గర అలాగే ఉన్నాం. అది మేము బయటకు వచ్చిన తర్వాత కూడా అది పాటించాలని అనుకున్నాం, అలాగే పాటించాం మేము డైరెక్టర్ అయినా కూడా.